నేనేం చేశాను? ఇంకేం చేయాలి? ఏం చేయాలి? పెళ్ళికి వెళ్లే ముందు ఎన్ని చెప్పాను, ఒకటైనా విన్నావా? అట్లీస్ట్ మా నాన్న ముందునే డీసెంట్గా ఉంటే చాలనుకున్నా. మొత్తతో నీ మొత్తుకున్నా వినకుండా ఆయనే గుద్దేస్తావా ఇడియట్? నువ్వు చేసింది చాలదున్నట్టు మీ నాన్న ఒక్కడు చెత్తనో. నన్ను తిడుతున్నావు కదా, మళ్ళీ మా నాన్నని ఎందుకు తిడతావు? తిట్టాలో లేక గుళ్ళోకి తాగొచ్చి నాన్న బస్ చేశాడు. ఏ నువ్వు మాత్రం తాగేసి మీ నాన్నని బూతులు తిట్టవా? పెద్ద గొప్ప వాళ్ళ మాట్లాడుతున్నావు. ఇంకోసారి అలా మాట్లాడుకు సిద్ధు. సిద్ధు, సారీ సిద్ధు. సిద్ధు 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 ప్లీజ్ సిద్ధు, సారీ సిద్ధు. నేనే సారీ సిద్ధు. నీకు అసలు బుద్ధి ఉందా? ఇప్పుడు దాకా చేసిన చాలదున్నట్టు నా తాగడం గురించి కూడా వాగేలా? సారీ చెప్పాను కదా, వదిలే సిద్ధు. ఇంతకు ముందు ఇంట్లో సిద్ధు అంటే ఎలాంటి వాడో తెలుసా? ఈ రోజుతో మొత్తం పోయింది. ఇప్పుడు వాళ్ళకి సిద్ధు అంటే ఒక ఎదవ, ఒక తాగుబోతు. ఆ మాత్రానికే చెడ్డవాడివి ఎలా అయిపోతావు? ఇవన్నీ ఎప్పటికైనా తెలిసేవే కదా. నువ్వు మాట్లాడకు. ఇదంతా తెలిసాక నన్ను సరిగా పెంచలేదని మా వాళ్ళు ఎంత బాధపడతారో నీకేం తెలుసు? ఇప్పుడు నా మాటకు విలువిస్తారా? మన పెళ్లికి ఒప్పుకుంటారా? అసలు మా నాన్న ఏం ఆలోచిస్తున్నారు? ఆలోచించడానికే భయంగా ఉంది. నా గురించి ఆలోచించవా సిద్ధు? నిన్ను ప్రేమిస్తున్నాను కదా, ఇంకేం కావాలి? ఆలోచించాలంటే ఆలోచించాలి. పెద్ద పనులన్నీ చేసేసి నేను ఆలోచించాలా? ఏంటి నేను ఆలోచించాలా? ఏంటి? హాసిని, ఇంటికి రారా. ఎంతసేపు ఆలోచిస్తారా? ఇంటికి బయలుదేరు. ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉందిరా. ఈ రోజుతో నాన్న ఇచ్చిన 7 days అయిపోయాయి. రే, ఆశ్రయం లేకుండా ఉండగలవా? మరి ఇంకేంట్రా, బయలుదేరు. రేపు మీ నాన్న ఏం చెప్తాడన్నది ఇంపార్టెంట్ కాదురా, నువ్వేం చేస్తావు అన్నది ఇంపార్టెంట్. అవసరం అయితే ఎదిరించు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సిగ్నేచర్. హలో సార్. ఎందుకు నవ్వుతున్నావు? సార్ అప్పుడు సిద్ధు సార్ కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు ఇలాగే. సారీ సార్. హలో సార్ మీ వియంకుడు గారు లైన్లో ఉన్నారు, కనెక్ట్ చేయమంటారా? బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను, చెప్పమ్మా. ఓకే సార్. నానా, ఆ బిల్డింగ్ వర్క్ అంతా ఫినిష్ అయింది. పెయింట్స్ విషయం ఒకటే డిసైడ్ చేయాలి. ఇదేమో మనం ఎప్పుడు వాడేది, బాగానే ఉంటుంది. ఇదేమో మార్కెట్లో కొత్తగా వచ్చింది, క్లిక్ అయితే చాలా బాగుంటుంది. ఏది వేయాలో మీరు డిసైడ్ చేస్తే. రేపు డిసైడ్ చేద్దాంరా. రేపటి గురించి ఆలోచిస్తున్నారా? నాకు అలవాటైనట్టు వాడికి ఇంకా అలవాటు కాలేదు నాన్న. అయినా మీరు ఏది చేసినా మా మంచిగా చేస్తారు కదా. గౌతమ్, నాన్న, రిస్క్ వద్దు, పాతదే ఓకే చెయ్యి. బాబు గారు, నాన్నగారు పిలుస్తున్నారండి.
సిద్ధు, ఒక తండ్రిగా ఈ ఇంట్లో నేనేంటో అందరికీ తెలుసు. ఈ అరవింద్ అంటే నేను ఒక్కడినే కాదురా, మీరందరూ కలిస్తేనే ఈ అరవింద్. సిద్ధు అంటే కూడా నేను ఒక్కడనే కాదు కదా నాన్న. తెలుసు, అర్థం చేసుకున్నాను. తండ్రిగా మీ విషయంలో నేను ఎప్పుడు తప్పు చేయలేదు, చెయ్యను కూడా. అందుకే ఒక డిసిజన్కి వచ్చాను. నేను కూడా ఒక డెసిషన్ తీసుకున్నాను చెప్పని నాన్న. నేను చెప్పేది కూడా వినండి నేను మాట్లాడుతున్నాను కదా. నాన్న ప్లీజ్. Will you let me say what I want to say? నేను మాట్లాడొచ్చా అంకుల్? హాస్ని ఒక నిమిషం ఉండు. నాన్న నేను వీడు నాకు వద్దు అంకుల్. నేను వెళ్ళిపోతున్నా. నాకు మాట్లాడడం రాదు అంకుల్. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాను. ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. కానీ సిద్ధుకి మాత్రం నేను కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మీరు నన్ను ఇంటికి తీసుకురమ్మన్నప్పుడు 7 రోజుల్లో ఒక మనిషి గురించి ఎలా తెలిసిపోతుందా అనుకున్నాను. కానీ తెలుసుకోవచ్చని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. మీరు నా గురించి ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు అంకుల్. కానీ సిద్ధు గురించి నేను చాలా తెలుసుకున్నాను. ఒకప్పుడు వీలైతే 4 మాటలు అన్నాడు. ఇప్పుడు అస్సలు మాట్లాడొద్దంటున్నాడు. ఒకప్పుడు సరదాగా మాట్లాడడానికి ఫోన్ చేసేవాడు. ఇప్పుడు తిట్టడానికి ఫోన్ చేస్తున్నాడు. ఒకప్పుడు నాలో ఏం నచ్చిందన్నాడో ఇప్పుడు అదే నచ్చట్లేదంటున్నాడు. అయినా సిద్ధు నన్ను తిట్టాడని వెళ్ళట్లేదు అంకుల్. ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు. అందులో ప్రేమ కనిపించేది. ఇప్పుడు అది లేదు. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. కానీ ఇక్కడ నా చుట్టూ ఇంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదు అంకుల్. ఇక్కడ ఉంటే లైఫ్ లాంగ్ నటించాల్సి వస్తుందేమోనని భయంతో వెళ్ళిపోతున్నాను. గెస్ట్ లాగా వచ్చాను, గెస్ట్ లాగే వెళ్ళిపోతున్నాను. మీలో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి. బాయ్ ఆంటీ. ఆటో తీసుకొచ్చానమ్మా. హలో. హలో బావగారు, నేను అమ్మయ్య 3 రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి దొరికారు. సారీనండి, వర్క్ టెన్షన్లో ఉండి నేను మర్చిపోయాను. నాకు ఇక టెన్షన్ పెరిగిపోతుందండి. ఎంతైనా ఆడపిల్ల తండ్రిని కదా. పెళ్లి టైం దగ్గర పడుతోంది. ఏం చేయాలో ఎలా చేయాలో మాట్లాడుకోలేదు. ఒక్కసారి మాట్లాడుకుంటే బాగుంటుంది. అది నేను వచ్చేస్తానండి. 2 రోజులు నేనే వచ్చి కలుస్తానండి. ఐఎమ్ సారీ. ఓకే బావగారు, ఉంటాను మరి. సరేనండి. రే సిద్ధు, ఎందుకు డల్గా ఉన్నావు? చూసావుగా, ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఏం చెప్పమంటావు? ఛా, అసలు వీళ్ళు మొహం అలా పెట్టుకురా, నాకు నచ్చదు. ఏమే, నువ్వైనా చెప్పు వాడికి. చెప్పవే. నువ్వు కూడా ఏంటే జరగకూడదు ఏదో జరిగిపోయినట్టు. అరే, ఏమైంది అందరికీ డల్గా ఉన్నారు? ఆ అమ్మాయి తనంతట తానే వెళ్ళిపోతే నన్నేం చేయమంటారు? నేను చేయాల్సింది చేశాను. ఈ టైంలో ఏ తండ్రైనా ఒక అమ్మాయి 7 రోజులు ఇంట్లో వచ్చి ఉంటుందంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకున్నాను. ఎవరి కోసం? వీడి కోసం. ఇప్పుడు తనే వెళ్ళిపోయింది. ఏం చేయమంటారు? వెళ్ళడం మంచిదే అయిందిలే. 7 రోజులు ఉండలేకపోయింది ఇంట్లో. ఇక లైఫ్ లాంగ్ ఉంటుందా? సిద్ధు, ఇప్పటికైనా అర్థం చేసుకో. నీకేం కావాలో నీకు తెలీదు. మీకు తెలుసా? ఏంటి?
వాడికి ఏం కావాలో నిజంగా మీకు తెలుసా? తెలియకుండా నేను నడిపించానా? అవును. ఏంటి? తిట్టేస్తాను మిమ్మల్ని. ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు వీడి గురించి మీకేం తెలుసు? ఇంట్లో ఉన్నట్టే పిల్లలు బయట కూడా ఉంటారనుకుంటున్నారా? ఉండరు. వీడు గుమ్మం దాటితే ఎలా ఉంటాడో మీకు తెలుసా? రాత్రిపూట గోడలు దూకుతాడు, అబద్ధాలు ఆడతాడు, బయట నలుగురిని కొడతాడు, తాగుతాడు. తాగేసి ఏం చేస్తాడో తెలుసా? అమ్మా తాగేసి? తాగుతాడని చెప్తున్నాను కదా, చాలదా? వదిలే అమ్మా ప్లీజ్. నేను నీ ఫ్యూచర్ గురించి మాట్లాడలేదు, నా కొడుకు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. తప్పు చేసింది మీరు. నేనా? వాడంటారేమిటి? అమ్మా, please. చేసి అలాగా నేను తప్పు నాన్న. చేశాను. ఆయన ఎందుకు బతిమలాడు? అమ్మా ప్లీజ్ అమ్మా, నేనే తప్పు చేశాను. రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను, ఆ పెళ్లి చేసుకుంటాను. రే సిద్ధు, ఆగరా. ఏంట్రా ఇది? హా? నేను తప్పు చేశానని తనంటోంది, నువ్వు తప్పు చేశానని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఏమి ఇవ్వాలని ఆలోచిస్తుంటాను తప్ప, ఒక తండ్రిగా నా పిల్లలకి గొప్ప లైఫ్ ఇవ్వాలని ప్రతి క్షణం తపన పడుతుంటానే, అది తప్ప? చెప్పు, నాకు అర్థం కావట్లేదు. చెప్పు, ఏం తప్పు చేశాను నేను? మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఇంకా అర్థం కాలేదా మీకు? ఈ ఇంటికి వచ్చినప్పుడు హాస్ని దగ్గర ఏముందో, వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదో అదే నేను కోల్పోయింది. ఆనందం, చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను మీ వల్ల. మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు, కానీ నాకేం కావాలో, నేనెలా ఉండాలనుకుంటున్నానో మీరు తెలుసుకోరు. రే, మీ గురించి నేనేం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను. అవును, 1000 సార్లు ఇది వాడికి బాగుంటుందని ఆలోచిస్తారే తప్ప ఒక్కసారైనా ఇది నాకు నచ్చుతుందని ఆలోచించారా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు. కోరుకునేది దొరకపోతే ఉండే బాధ మీకు తెలియదు. నాకు తెలుసు. అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకు ఏది ఇష్టమో ఏది కాదో అని. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడతారు. నాతో మాట్లాడండి నానా, నా కళ్ళు చూసి చెప్పండి నానా, ఫ్రెండ్లీగా ఉండండి నానా. ఎరా, ఆ మాట నేను కదరా ఎప్పుడు చెప్తాను. చెప్తారు కానీ ఉండరు. ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి కదా. ఈ షర్టు మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు. అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపించేది. ఆఫీస్కి పంపిస్తారు, నేను వెళ్తా. అక్కడికి వెళ్ళే లోపు మీరే ఆ పనిని ఫినిష్ చేసేస్తారు. నవ్వుతున్నారు నన్ను చూసి అక్కడ ఆఫీస్లో. రే సిద్ధు, రానా కూర్చో, క్యారం బోర్డ్ ఆడదాం అంటారు. నేనేదో ఆడాలనుకుంటాను, మీరు నన్ను గెలిపించాలనుకుంటారు. ఏ బ్లాక్ కొట్టు, వైట్ కొట్టు, ఏ క్వీన్ జాగ్రత్త నా చెయ్యి ఇలా పట్టుకుని. నా ఆట కూడా మీరే ఆడిస్తే నేనెందుకు నాన్న ఆడటం? చివరికి తిండెలా తినాలో కూడా మీరే నేర్పిస్తే కొంత దిగట్లేదు నాన్న. మీకు తెలియదు, మీకు నచ్చినట్టు ఉండలేక, నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను నాన్న. నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో కూడా తెలియకపోతే చివరికి ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేసా. దాంతో అమ్మ నాతో మాట్లాడటం మానేసింది. అసలు నేను ఎందుకు అలా ఉన్నానో అమ్మకే అర్థం కాకపోతే అమ్మాయికి ఎలా తెలుస్తుంది నాన్న? వెళ్ళిపోయింది. ప్రేమే లేదు, సిద్ధు నాకు కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపోయింది. ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయికి ప్రామిస్ చేశాను, నీకు ఒక మంచి ఫ్యామిలీని ఇస్తానని. కానీ ఈరోజు చెప్తున్నాను, ఈ ఫ్యామిలీ ఒక మంచి అమ్మాయిని కోల్పోయింది. షీఈస్ గాన్. ఇప్పుడు నేనేం చేయాలి నాన్న? ఆ పెళ్లి చేసుకోవాలి, అంతే కదా?
చేసుకుంటాను. కానీ ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన ఈ షర్టు, బైకు, ఆ రూమ్లో ఉన్న వస్తువులకి వాటికి తెలియదు అవి నాకు నచ్చవని. కానీ వచ్చేదో అమ్మాయి నాన్న, ఏదో ఒక రోజు తనకు తెలిసిపోద్ది కదా తను నాకు నచ్చలేదని. ఆ రోజు నా లైఫ్ స్పాయిల్ అందని మీరే బాధపడతారు. ఇప్పుడు దాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఇలాగే ఓడిపోతూ ఉంటే ఏదో ఒక రోజు ఏంటా నా లైఫ్ అని తిరిగి చూస్తే నా లైఫ్ మొత్తం మీరే ఉంటారు, అందులో నేను ఉండను. ఇన్నేళ్ళుగా నేను హ్యాపీగా లేను నాన్న. హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను, ఇక ముందు కూడా అలాగే ఉంటాను. కానీ అదో రిక్వెస్ట్ నాన్న, నాకు నచ్చనిది ఇచ్చి నేను సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకోకండి నాన్న, ప్లీజ్. నాన్నా నానా నానా డాడీ ఏమైంది నాన్న? మీరందరూ హ్యాపీగా ఉన్నారని నేను ఆనందపడ్డాను, కానీ మీ ఆనందాన్ని తీసుకుని నేను హ్యాపీగా ఉన్నాను అనుకోలేదురా. తెలియదురా నాకు, తెలియదే నాకు. నాకు బిజినెస్లో ₹1,00,00,000 వస్తే పెద్ద విషయం కాదు, కానీ నీకు ఒక్క షర్ట్ కొనిస్తే రోజంతా 10 మందికి చెప్పుకునేవాటిరా. కానీ నా ఆ ఆనందం కోసం మిమ్మల్ని బాధ పెట్టానని ఎప్పుడు అనుకోలేదురా. సారీ రా నాన్న. ఎరా చెప్పొచ్చు కదరా నాకు. హ? ఇన్ని సంవత్సరాలు ఇంత బాధ లోపల దాచుకొని ఎందుకు చెప్పలేదురా? హ? ఎందుకే చెప్పలేదు నాన్న, చెప్తే మీరు ఇలా అయిపోతారని నాకు తెలుసు. పిల్లల్ని సరిగా పట్టించుకొని ఫాదర్స్కి ఏవైనా చెప్పొచ్చు. మీరు గొప్ప ఫాదర్ నాన్న. ఒక్కొక్క నిమిషం మా గురించి ఆలోచిస్తూ చేతులు పట్టుకుని నడిపిస్తూ అంతలో ఆనందపడతారు. ఆ ఆనందాన్ని లైఫ్ లాంగ్ మీకు ఇవ్వాలనుకున్నాను నాన్న. నేను మిమ్మల్ని వదులుకోలేను నాన్న. అందుకే ఈ 2 విషయాల్లో నా చేయి మీకు తెలియకుండానే మీ చేతుల్లోంచి తీసుకోవాలని ట్రై చేశాను. ఇప్పటికీ నా చేయి మీ చేతుల్లోనే ఉంది నాన్న. సారీరా, ఈ బాధంతా నా వల్లే కదా. నేనే తీరుస్తాను. ఎవరి కాలు మీద పడైనా ఈ పెళ్లి ఆపుదాం. నీ లైఫ్ నువ్వు హ్యాపీగా ఉండు. నాన్న వెళ్ళరా, నేను చూసుకుంటాను, వెళ్ళు. ఏమేవ్ ఈ శుభలేఖలకి కాస్త పసుపు కుంకుమ రాయండి. రావయ్యారా, ఎంగేజ్మెంట్ అయిన ఇన్నాళ్ళకైనా మా ఇంటికి వచ్చావు, చాలా సంతోషం. ఏమేవ్ ఎవరు వచ్చారు చూడు, కాఫీ పడరా. అలాగేనండి. ఇంట్లో అంతా కులాసా? హలో అమ్మాయితో అయినా మాట్లాడడానికి వచ్చావా? సరే మాట్లాడుకోండి. మీతోనే మాట్లాడాలి అంకుల్. చెప్పు. అంకుల్ ఈ పెళ్ళి ఆపేద్దాం అంకుల్. థ్యాంక్స్ అమ్మా. ఏంటి సారీ చెప్పాల్సిన వాడు థ్యాంక్స్ చెప్తున్నాడని చూస్తున్నావా? నువ్వు మా ఇంటికి రాకపోయి ఉంటే సిద్ధు ఏంటో మాకు తెలిసేది కాదు. నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చేయకపోయి ఉంటే నేనేంటో కూడా నాకు తెలిసేది కాదు. ఈ 24 ఏళ్లలో నా వల్ల వాడు ఏం కోల్పోయాడో చెప్పాడమ్మా. అవన్నీ నేను తిరిగి ఇవ్వలేను, ఒక నిన్ను తప్ప. నిన్నిస్తే వాడి 24 ఏళ్ల లైఫ్ని తిరిగిచ్చిన వాడిని అవుతాను. ఒక తండ్రిగా నేను గెలవడానికి ఉన్న ఒకే ఒక అవకాశం అమ్మా ఇది.
నన్ను గెలిపిస్తావా? నువ్వేం చెప్పినా నేను ఒప్పుకోను. సరే నువ్వు కుర్రాడివి, నీకు తెలీదు. పెద్ద మనిషి ఆయన బుద్ధి ఏమైంది? ఆయన్నే అనొద్దండి, తప్పు నాదే. అందుకే నేను వచ్చాను. నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏం చెప్తావయ్యా? గొంతు కోసా నొప్పిగా ఉంటుంది, బాధపడద్దు అనే. చూడు బాబు, మగాడికి పీటల మీద పెళ్లి ఆగిపోయినా పెద్ద నష్టం లేదు. అదే ఆడపిల్లకి నిశ్చితార్థం అయ్యాక పెళ్లి ఆగిపోతే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదు. అంకుల్, మీరు పెళ్లికి ముందు జరిగిన నిశ్చితార్థం గురించి ఆలోచిస్తున్నారు. నేను పెళ్లి తర్వాత జీవితం గురించి మాట్లాడుతున్నాను. నిశ్చితార్థం కన్నా జీవితమే ఇంపార్టెంట్ కదా అంకుల్. అంకుల్, సుబ్బలక్ష్మికి నేను కరెక్ట్ కాదు. సుబ్బలక్ష్మి ఆ రోజు పెళ్లి చూపుల్లోనే నా గురించి చెప్పాలని, నీ గురించి తెలుసుకోవాలని ట్రై చేశాను. కానీ నువ్వు మాటకు ముందో నాన్నగారు, తర్వాతో నాన్నగారు తగిలించి మాట్లాడుతుంటే నువ్వు కూడా నాలాగే పెరిగావని అనిపించింది. ఈ పెళ్ళి అయితే మన ఇద్దరు హ్యాపీగా ఉండలేమనిపించింది. ఇది ఆ రోజే చెప్పాలి. ఇంత లేట్గా చెప్పడం తప్పే. ఐఎమ్ రియలీ సారీ సుబ్బలక్ష్మి. ఆ రోజు నా గురించి మీ నాన్న చెప్పింది విని ఈ పెళ్లికి ఓకే చెప్పావు. ఈరోజు నా గురించి నేనే చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఓకే చెప్తావా? అదేం చెప్తుందా ఈ చిన్నపిల్ల? అసలు దానికి ఏం తెలుసని? చెప్తాను నాన్న. ఒక్కసారి తప్పు చేసినందుకే మా నాన్నగారు కోపడ్డారు అంకుల్. ఇప్పుడు ఆయనకి మాట ఇచ్చాను, ఆయన ఏం చెప్తే అదే చేస్తానని. ఇన్నాళ్ళు మీరేం చెప్తే అదే చేశాను కదా నాన్న. ఈ ఒక్కసారి నన్ను చెప్పనివ్వండి. తను నన్ను పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండనని తనే చెప్తున్నాడు కదా నాన్న. ఇంకా ఏంటి నాన్న? వద్దు నాన్న, నాకు పెళ్ళొద్దు. అయినా తను వద్దంటే నాకింక పెళ్ళి అవ్వదా? నాకేం తక్కువ నాన్న? అది కాదురా. ప్లీజ్ నాన్న, ఇంకేం మాట్లాడద్దు. ఇప్పుడు ఈ పెళ్లికి తన్ను ఒప్పించినా నేను ఒప్పుకోను. థ్యాంక్స్ సిద్ధు, ఈ విషయం పెళ్లికి ముందైనా చెప్పినందుకు. మీ నాన్నగారితో నేను మాట్లాడతానమ్మా. ఆయనకి కోపం రావడంలో తప్పు లేదు. సిద్ధు నేను తీసుకొస్తానని చెప్పినప్పుడు నేను కూడా కోపడ్డాను. నీ గురించి తెలుసుకోవడానికి మేము రోడ్ ఎక్కాలా అని. కానీ ఈరోజు ఆ మాట నిజమైంది. మా ఫ్యామిలీ అంతా ఈరోజు రోడ్డు మీద నిలబడింది నీకోసం. చూడు, ఇడియట్. కనకరావు, ఏం బాస్, అంత బాగానే జరిగింది కదా, మళ్ళీ ఎందుకు తిడుతున్నావు? బాగానే జరిగిందా? అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ తండ్రులు ఉన్నారే. వారం రోజులు నా కూతుర్ని తీసుకెళ్లినందుకు మీ కుటుంబం మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా నరికేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ అదే కుటుంబం నా ఇంటి ముందు నా కూతురు కోసం నిలబడి ఉంటే నాకు ఆనందంగా ఉంది. నా పెంపకం మీద నాకు గర్వంగా కూడా ఉంది. అయినా నా కూతుర్ని మాత్రం నీ కొడుక్కివ్వను. ఏమండే, నేను కూడా నా కొడుకుని బాగానే పెంచాను. ఏంటి పెంచింది? నీ కొడుకు తాగేసి ఏం మాట్లాడతాడో నీకు తెలుసా? తాగేసి కన్న తండ్రిని నిన్నే వండబూతులు తిడతాడు. సర్లేండి, నా కొడుకు నన్నే కదా తిట్టాడు. తప్పు చేశాను, తిట్టాడు, అంత మాత్రం చెడ్డోడైపోతాడా? తండ్రినే గౌరవించడం చేతగాని కొడుకు రేపు భార్యను గౌరవించే మంచి భర్తగా ఎలా ఉంటాడు? ఉంటాడండి, ఉంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. కావాలంటే ఒక 7 రోజులు మీ ఇంటికి పంపిస్తాను. వద్దని ఒక రీజన్ చెప్పండి, ఒప్పుకుంటాను. ఆ అమ్మాయి ఇంటికి వెళ్తున్నావా? అదే నా అమ్మాయి ఇల్లు. ఏమైనా సరే ఈసారి మాత్రం మీ నాన్న చేసిందే కరెక్ట్. ఒక మంచి కొడుకుగా ప్రూవ్ చేసుకున్నావు, మంచి లవర్ గా కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఓకే సిద్ధు, ఆల్ ది బెస్ట్.
మిస్టర్ కనకారావు